యోహాను సువార్త 15వ అధ్యాయంలోనికి మన బైబిల్ తిప్పుకొని ఈ రాకడలో మనం ఏం చేయాలి, ఒక షార్ట్ మెసేజ్, చిన్న ఒక సందేశాన్ని మనం ఈరోజు మనం గమనించుదాం. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి 2వ వచనం. ఇది చూడండి, 8వ వచనాన్ని కూడా చదవండి. పదహారు. ఓకే, చిన్న ప్రార్థన. ఈ విషయాలు నాకు అర్థం కావాలి ప్రభు అని అడగండి. మనమందరం కూడా తండ్రి దగ్గర అడుగుదాం. తండ్రి, నిలబడి ఉన్నవాడు ఒట్టివాడు మట్టివాడు, మీరు అభిషేకించి మీ యొక్క ఆత్మ శక్తితో ఆత్మాభిషేకముతో మరుగు చేసుకొని ఈ వాక్యమును తండ్రి మాకు విరిచి ఇవ్వండి. ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా ప్రభాదికు తండ్రి మా హృదయాలు మండుటకు, ఇందులో ఉన్న సత్యాన్ని మేము తెలుసుకోవడానికి మాకు సహాయము చేయండి. మీకే మహిమ కలుగునుగాక, మీకే మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్క ఆటంకము యేసుక్రీస్తు నామములో నేను బంధిస్తూ ఉన్నాను. ప్రతి ఆటంకాన్ని బంధించి అద్భుతము చేయండి. మీ నామానికి మహిమ. ప్రార్థన వింటున్నందుకు, అలాగే చేస్తున్నందుకు చేయబోతున్న వందనాలు. డిస్టర్బెన్స్ చేసే దురాత్మలను యేసు నామంలో నేను బంధిస్తున్నాను. బంధించండి. యేసే నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఫలము మనం ఇవ్వాలి. ఏం చేయాలి? ఫలము. 2వ వచనం ఏమంటున్నాడు? ఫలము మనం ఇవ్వాలి. 8వ వచనం ఏమంటున్నాడు? మీరు బహుగా ఫలించాలి. ఎవరు బహుగా ఫలించాలి చెప్పండి? ఎవరు? అమ్మలారా, అందరు బైబిల్ తెరిచారా? అయ్యా, బైబిల్ తెరిచారా? ఎవరు ఫలించాలి చెప్పండి? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. సరే, ఎవరు ఫలించాలి ఇప్పుడు చెప్పండి? ఎవరు ఫలించాలి అంటే, ఫలించాలి అంటే ఇక్కడ ఉన్న మనం అందరము కూడా ఒక చెట్టు స్థానంలో ఉన్నాం. అవునా? వృక్షాలు ఫలములు ఇస్తాయా? వృక్షాలు ఫలములు ఇస్తాయా? చెట్లు ఫలములు ఇస్తాయా? తీగలు ఫలములు ఇస్తాయా? తీగలు అనేటప్పుడు ద్రాక్ష తీగ, లేకుంటే కూరగాయ తీగలు కానీ, చెట్లు కూరగాయ మొక్కలు కానీ, లేకపోతే చిన్న చిన్న చెట్లు కానీ ఫలములను ఇస్తాయి. పెద్ద వృక్షాలు కూడా ఫలములను ఇస్తాయి. హల్లెలూయా. ఈ యొక్క ఫలములను చెట్లు తింటాయా? ఇతరుల కొరకు కాస్తున్నాయా? ఇతరుల కొరకు. మనుషులు వెళ్ళి వాటిని ఏం చేస్తున్నారు? కోసుకొని తింటున్నారు. అంటే ఈ చెట్టు అనేటప్పుడు, ఈ ఫలములు ఇచ్చే చెట్టు ఏం చేస్తుందంటే ఇతరుల కొరకు ఫలమునిస్తుంది. హల్లెలూయా. ఎవరి కొరకు ఫలం ఇస్తుంది? ఇతరుల కొరకు ఫలం ఇస్తుంది. అయితే నీవు, నేను, మనము ఏం చేయాలా? ఫలం ఇవ్వాలా. ఏం చేయాలో చెప్పండి? మీరు ఫలించుట వలన తండ్రిని మహిమపరుస్తూ ఉన్నారు. అంటే ఎవరు ఫలించాలి? మనము ఫలించాలి. ఎవరి కొరకు ఫలించాలి? చెప్పాలా? మీరు కరెక్ట్ చెప్పండి. ఎవరి కొరకు ఫలించాలి? మీ కొరకేనా? యేసు ప్రభు కొరకు ఫలించాలి, ఇతరుల కొరకు ఫలించాలి. కానీ ఇందులో ఇంకొక మేలు కూడా ఉంది. మీరు ఫలించుట వలన మీకు లాభం ఉంది. హల్లెలూయా. మనము ఫలించుట వలన మనకు లాభం ఉంది.
అదే సమయంలో మనము ఫలించటం వలన దేవునికి మహిమ కలుగుతుంది. మనము ఫలించటం వలన ఏం జరుగుతుందంటే అనేక మందికి మేలు జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఇక్కడ మనమందరం కూడా ఫలించాలి, ఫలించి అభివృద్ధి పొందుకోవాలి. నాలో ఫలింపని ప్రతి తీగ ఏం చేయబడుతుంది? తీసి పారవేయబడును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోనికి పనికిరాని తీగలను తీసివేయను. అంటే అర్థం ఏంటంటే మనము ఫలించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఫలింపకపోతే ఆ చెట్టు కొమ్మలను, ఆ పనికిరాని కొమ్మలను నరికి దానికి కావలసిన ఎరువు వేసి, దానికి కావలసిన మందు వేసి, దానికి కావలసిన ఔషధాన్ని చల్లి, దానికి కావలసిన వాక్యాన్ని చెప్పి, ఏ విధంగా అయితే బాగుపడతారో అని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి, ఏ విధంగా బాగుపడతారేమోనని ప్రార్థనలు పెట్టి, ఏ విధంగా బాగుపడతారేమోనని వాక్యములోనికి వారిని నడిపించి ఫలించడానికి తండ్రి దేవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, ఇక్కడ మీరు గమనించాలి, మనం ఏం చేయాలా? ఫలించాలా. ఆమేన్. ఎంతమంది మనం ఫలించాలని ప్రయత్నిస్తూ ఉన్నాం? చేదు గుణము పెట్టుకుంటే ఫలిస్తావా? కక్షలు పెట్టుకుంటే ఫలిస్తావా? అసూయ ద్వేషం అంటే ఫలిస్తావా? ఫలింపు అనేటప్పుడు ఏంటో తెలుసా? ఫలింపు అనేటప్పుడు చెట్టు సీజన్లో మాత్రమే కాత కాస్తుంది, కానీ నీవు అన్ సీజన్లో కూడా కాత కాయాలి. అన్ సీజన్లో, సీజన్ ఏదైనా కానీ మనం ఫలించాలి. ఏం ఫలించాలనేది నేను తర్వాత చెప్తాను. మత్తయి సువార్తలోనికి బైబిల్ తిప్పండి. మార్కు సువార్తలోనికి మనం బైబిల్ తిప్పుతూ ఉంటే, మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం చూసేటప్పుడు యేసు ప్రభువారు ఏం చేస్తున్నారంటే, 11వ వచనములో ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతానియాకు వెళ్ళెను. మరునాడు వారు బేతానియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగా ఉన్నాడు. ఎవరు ఆకలిగా ఉన్నారు? యేసు ప్రభువారు ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏమున్నాయంట? ఏమున్నాయి అంటే చెట్టుకు ఆకులు ఉన్నాయి. చెట్టుకి ఏమున్నాయి? ఆకులు అంటే చెట్టు అంటే మీరే అని చెప్పాను. ఆకులు అంటే ఏంటి? పచ్చపచ్చగా ఉన్నాం. ఎట్లా ఉన్నాం? మంచిగా ఆదివారం అయితే మంచి శారీ కట్టుకొని మంచిగా డ్రెస్ చేసుకొని చర్చికి వచ్చి హల్లెలూయా, లోపల కుళ్ళు పెట్టుకొని, లోపల ద్వేషం పగలు పెట్టుకొని, పక్కన వాళ్ళంటే నచ్చకుండా, ఇతరులంటే నచ్చకుండా, హల్లెలూయా. అక్కడ చూస్తే ఈ చెట్టు ఆకులు ఉన్నాయంట. ఏమున్నాయి అక్కడ ఆకులు? చూడండి, మీరు అక్కడ చివరి దాకా చదవండి, అర్థమైంది. ఈయన పాపం ఆశపడ్డాడు, దూరం నుండి ఏమన్నా దొరుకుతుందేమో, ఒక్క పండైనా. చాలా కాయలు అడగల, ఫుల్గా కాసి ఉంటుందని నేను అనుకోలేదు. ఆకలి అవుతుంటే ఏదో ఒకటి చిన్నది ఏదన్నా దొరుకుతుందేమో అని అనుకున్నాడు. తర్వాత దాని మీద చూడగా ఏమీ కనపడలేదు. ఆపండి, ఇది పండ్లు ఇచ్చే సీజన్ కాదంట. ఏం సీజన్ కాదు? అంజూరపు పండ్లు ఇచ్చే సీజన్ కాదు, అంటే అన్ సీజన్. హల్లెలూయా. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ పోయింది,
ఇప్పుడు మామిడి పండ్లు కావాలంటే దొరుకుతాయా? రేగు పళ్ళ సీజన్ పోయింది, ఇప్పుడు కావాలంటే దొరుకుతాయా? పనస పండ్లు కూడా సీజన్ అయిపోయింది, మన ఏరియాలో లేవు, కానీ కొన్ని స్థలాల్లో పోతే పనస పండ్లు చెట్టు నిండా కాస్తూ ఉంటాయి. ఆ పనస పండ్ల సీజన్ కూడా పోయింది. అంటే నేను చెప్పేది ఏంటంటే సీజన్ ఉండేటప్పుడే ఆ సీజన్ యొక్క ఫలము దొరుకుతుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఇది అన్సీజన్ అంట. ఆ సీజన్లో మీరు చూడండి, ఆకులు తప్ప మరేమీ కనబడలేదు, ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అంజూరపు పండ్ల కాలము కాదు. కానీ యేసుప్రభు ఏమి ఎదురు చూశాడు? ఏమైనా ఉంటాయేమో, పై వచనంలో మనం చూస్తున్నాం, ఏమైనా దొరుకునేమో అని ఏం చేస్తున్నాడు? దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే యేసు ప్రభు మన దగ్గర రోజు కూడా ఏదైనా ఫలము దొరుకుతుందో ఏమోనని ఎదురు చూస్తూ ఉన్నాడు. చెట్టు చూస్తే పచ్చగుంది, పూత లేదు, కాత లేదు. ఒక పాట ఉంది, హల్లెలూయా. చెట్టు చూస్తే పచ్చగుంది, పూత లేదు, కాత లేదంట. హల్లెలూయా. కాబట్టి మనం ఏంటంటే ఫలములు ఇచ్చే బిడ్డలుగా మనం మారాలి. ఫలములు ఇచ్చే వ్యక్తులుగా మనం ఏం చేయాలి? మారాలి. కిందికి మనం చూస్తే యేసుప్రభు ఏం చేశాడు మరి? ఫలము ఇవ్వకపోతే ఎక్కడ? అందుకాయన ఎందుకు ఆ మాట అన్నాడు? ఇప్పుడు నాకు ఫలం ఇవ్వలేదు కదా, నువ్వు నాకు ఫలం ఏమి ఇవ్వలే, అందుకని ఆయన చెప్తున్నాడు ఇకపైన నీ ఫలములను ఎవరు తినకుందురుగాక అన్నాడు. అంటే అర్థమేంటి? ఇకపైన అది కాత కాస్తుంది, పండ్లు పండుతూ ఉంటాయి, కానీ ఎవరు తినరేనా? కాదు, కాదు, కాదు. హల్లెలూయా. అది శాపం. అది నీ పండ్లు ఎవరు తినకుందురుగాక, అది శాపం. అది చెట్టు యొక్క సహజ గుణం ఏంటి? పండ్లు పండించడమే. ఆ సహజ గుణాన్ని కోల్పోమంటున్నాడు. ఇక నువ్వు ఇవ్వద్దు అంటున్నాడు. ఆ మంచి ఫలములను ఇక నువ్వు ఇవ్వద్దు అంటున్నాడు. చూడండి, ఇక నువ్వు ఫలములను ఇవ్వవు, ఇక నువ్వు ఫలములను ఇవ్వకుందువుగాక, నీ ఫలములు ఎవరు తినకుందురుగాక. నేను వాక్యాన్ని చూపిస్తాను, మీరు గమనించండి. తర్వాత మరుసటి రోజు ఏం జరుగుతుందంటే మరుసటి రోజు వాళ్ళు మరలా కూడా ఇప్పుడు యేసుప్రభు ఆ మాట చెప్పాడు, అంజూరం ఒక పండు కాయ లేదని చెప్పి ఆ మాట చెప్పి వెళ్ళిపోయిన తర్వాత 20వ వచనంలో మీరు చూడండి, మరుసటి రోజు ఏమవుతుందో. వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూచిరి. హల్లెలూయా. చూడండి ఎంత ప్రభు ఏమని చెప్పాడు? నీ ఫలములు ఏమని చెప్పాడు? ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అన్నాడు. మరుసటి రోజుకి ఏమైపోయింది? అది ఎండిపోయింది. ఎక్కడి నుండి? వేర్ల నుండి ఆ పచ్చగా ఉన్న ఆకుల వరకు అది పూర్తిగా ఎండిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు ఫలించుట వలన తండ్రికి ఇష్టం, మీరు ఫలించితే తండ్రికి మహిమ. మీరు చూడండి, ఎప్పుడు పేదరికంలో, ఎప్పుడు దరిద్రంలో ఉండుట దేవునికి ఇష్టం లేదు. ఎప్పుడు ఈ కుంటుతూ ఉన్న కుంటి గాడిద వలె తిరుగుతా దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. ఎప్పుడు మనం చర్చికి రాకుండా ఉండుట దేవునికి ఇష్టం లేదు. ఎప్పుడు ఏం చేయాలా? చర్చికి రావాలా, చాలా తెలివిగా మనం ప్రవర్తించాలా, చర్చికి రావాలా, ఏదైనా ఒక దాన్ని మనం పొందుకోవాలా. ఆ పొందుకుని ఏం చేయాలా? ఫలములిచ్చే చెట్టు వలె మనం ఉండాలి. ఏం చేయాలా? ఫలములిచ్చే చెట్టు వలె మనం ఎప్పుడు కూడా ఉంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు ఏమైంది? ఎండిపోయిందంటే ఇంకా దేనికి పనికి రాదు. ఏం చేయాలి దీన్ని? మనం 15:2లో చదివాం చూడండి. 15:2 యోహాను సువార్తలో ఏమని చదివాము? తీసి పారవేయును. ఏం చేశాడు? తీసి పారవేయును. హల్లెలూయా. 6వ వచనాన్ని చదవండి, 5వ వచనం నుంచి చదవండి. 5 నుండి తీగలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో
బహుగా ఫలించుదురు. అంటే ప్రియా దేవుని బిడ్డ, నా సంగమా గమనించండి, దేవుడు మనలో నిలిచి ఉండాలి. దేవుడు ఎవరిలో నిలిచి ఉండాలి? మనలో నిలిచి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చిన్నప్పుడు నా యవ్వన కాలంలో ఎక్కువగా నేను ఒక మాటను ఉపయోగించేవాడిని. ఎక్కువగా ఏమని చెప్పేవాడిని అంటే, విత్ క్రైస్ట్ ఐఎమ్ ఏ హీరో అనేవాడిని. విత్ క్రైస్ట్ ఐఎమ్ ఏ హీరో, వితౌట్ క్రైస్ట్ ఐఎమ్ ఏ జీరో. యేసు నాతో లేకపోతే నేను జీరో, యేసు నాతో లేకపోతే నేను సున్నా, యేసు నాతో లేకపోతే నేను దేనికి పనికిరాని వాణ్ణి. ఇప్పుడే మనం పాడాం, నా తోడు నీవుంటే అంతే నాకు చాలయ్యా. హల్లెలూయా. పేతురు చెప్తాడు, దావీదు అంటాడు, యెహోవా నా పక్షమున ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దామా? ప్రియా దేవుని బిడ్డ, నువ్వు ఎన్నేండ్లుగా చర్చికి వస్తున్నావో, ఎన్ని సంవత్సరాలుగా చర్చికి వస్తున్నావో, ఈరోజు దేవుడు నీకు వార్నింగ్ చేస్తున్నాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. దేవుడు చెప్తున్న ఒక విషయం ఏంటంటే, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇక కాలము చెల్లదు, ఇక కాలము చెల్లదు, దేవుని రాకడ సమీపమై ఉన్నది. ఫలములిచ్చే వ్యక్తిగా నువ్వు మారమని చెప్తా ఉన్నాడు. ఫలించేడి చెట్టుగా మారాలి. మత్తయి సువార్తలో ఫలించకపోతే ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెప్తాడు, ఫలించకపోతే ఏం జరుగుతుంది అనే యొక్క మాట కూడా అక్కడ చెప్తున్నాడు. చూసి మనం వాక్యంలోనికి వద్దాం. దయచేసి మనం ఫలించే వాళ్ళుగా మనం ఉందాం, ఫలించేడి వ్యక్తులుగా మనం ఉండాలని. 10వ వచనం, మాథ్యూ 3rd chapter verse 10, మత్తయి 3:10. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. హల్లెలూయా. చెట్టు ఎవరు? చెట్టు ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. చెట్టు ఎవరు? మంచి ఫలములను ఫలించే చెట్టు. మంచి ఫలములను ఫలించే చెట్టు. అది కూడా చెడ్డ ఫలాలు కాదు, చేదు ఫలాలు కాదు, వ్యర్థమైన ఫలాలు కాదు, పనికిరానివి కాదు. ఇతరులకు చెప్పండి, ఇతరులకు ప్రయోజనకరమైన ఫలములను ఫలించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. గొడ్డలి ఎక్కడ పెట్టబడ్డది? వేరు యొద్ద పెట్టబడ్డది. నువ్వు నరికి అగ్నిలో పడవేయబడక ముందే జాగ్రత్త తెచ్చుకో. ఇప్పుడే గొడ్డలి వేరు చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఫలములు ఇవ్వాలని ఉంది? నేను కావాలంటే నేను ఇంకొక వచనాన్ని కూడా మీకు చూపిస్తాను. పాత నిబంధనలో కూడా పరమగీతము అనుకుంటాను 4 చివరి వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. మనం ఫలములు ఇవ్వాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏదో చర్చికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, బాప్తిసం తీసుకొని వెళ్ళిపోవడం కాదు, ఏదో మనము మన ప్రయోజనానికి కొరకు వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ ఫలములు ఇవ్వాలని ప్రభు చెప్తా ఉన్నాడు. చదవండి తొందరగా పరమగీతము 4 చివరి వచనం. ఈ ఉత్తర వాయువు దక్షిణ వాయువు అంటే పరిశుద్ధాత్మను గురించి చెప్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఉత్తరము నుండి దక్షిణము నుండి మీరు రండి అని చెప్పి ఇక్కడ ఆహ్వానం చెప్తూ, నా ఉద్యానవనము మీద విసరుడి. ఉద్యానవనం అంటే మందిరం. నా ఉద్యానవనము మీద విసరుడి మాత్రమే కాదు, దాని పరిమళములను వ్యాపింపచేయడి. ఉద్యానవనము మీద వీసాలి, వ్యాపించాలి. అంటే మందిరము పైన అంటే వీచాలి అంటే మందిరంలో ఉన్న ప్రజలందరి పైన ఈ వాయువు అనేది, ఈ గాలి అనేది, ఈ పరిశుద్ధాత్ముడు అనే ఈ యొక్క దేవుడు అందరిపైన ఏం చేయాలి? కుమ్మరించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిమళములు వ్యాపింపజేయాలి. పరిమళము అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ. పరిమళము అంటే ఏంటిదంటే పరిశుద్ధత. పరిమళము అంటే మన దగ్గర ఎదురు చూసే పరిమళం ఏంటిది? దేవుడు మన దగ్గర పరిమళాన్ని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదంతా వ్యాపింపబడాలి. మాత్రమే కాదు, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక
అంటే దేవుడు రాకడలో ఈ సంఘానికి వస్తాడు, సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి దేవుడు ఉద్యానవనానికి వస్తాడు. అక్కడ చెప్తున్నారు రాకడ గురించి, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. సో దేవుడు నీ దగ్గర ఫలములను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏం ఫలములు ఇద్దాం? ఏం ఫలములు ఇద్దాం దేవునికి? చెప్పండి చూద్దాం. ఏం ఫలములు ఇవ్వాలి? మంచి ఫలం అంటే ఏంటిది? ఆత్మఫలమా? ఆత్మఫలానికి వెళితే అది పెద్ద చాలా సబ్జెక్ట్ అది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు 3 గంటల వరకు ఉంటానంటే ఆత్మఫలంలోనికి వెళ్దాం మనం. హల్లెలూయా. ఒక 10-15 నిమిషాల్లో ముగించుకునేలాగా చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు చెప్పింది ఫలములు, ఫలము కాదు. ఫలము వేరు, ఫలాలు వేరు. ఫలములు అంటే ప్లూరల్, బహువచనం. ఫలము అనేటప్పుడు ఏకవచనం. మీరు చెప్పిన ఆత్మవచనం ఏకవచనం. ఆత్మ ఫలము ఏమనగా, మీరు కావాలంటే 5:22లో మీరు చదవండి. ఆత్మ ఫలము ఏమనగా అని ప్రారంభం అవుతుంది. అంటే ఆ ఒక్క ఫలములో ఆ 9 ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, దానికి మళ్ళీ వెళ్దాం. కానీ గమనించండి, మన దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడో మన దగ్గర. మన దేవుడు చూడండి, ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, దెబ్బలు పొందుకున్నాడు, వ్యాధులు మోసాడు, శాపాలు మోసాడు, దరిద్రతను మోసాడు. మీకున్న సమస్తమైన, మనకున్న సమస్తమైన డిసీజ్ని ఆయన మోసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? అన్ని రోజు తీసుకుంటూనే ఉన్నాం. నీళ్లు ఆయన ఇచ్చినవే, ఆహారం ఆయన ఇచ్చినదే, వస్త్రం ఆయన ఇచ్చినదే. మీరు రోజు చేస్తున్నారు చూడండి ఉద్యోగం. చర్చికి కూడా రాకుండా ఎగ్గొట్టి ఉద్యోగాలకు వెళ్తున్నారు చూడండి. ఆ ఆరోగ్యం ఇచ్చింది కూడా దేవుడే. అవునా కదా? అవునా కదా? మీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? హల్లెలూయా. ఆరోగ్యం ఇచ్చింది దేవుడే, వస్త్రం ఇచ్చింది దేవుడే, నీళ్ళు ఇచ్చింది దేవుడే, మనకు సమస్త వసతులు చేసింది కూడా ఎవరు? దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. నేను నా దేవునికి ఏమిస్తూ ఉన్నాను? నేను నా దేవునికి ఏమి ఇచ్చాను? నేను నా దేవునికి ఏమి ఇవ్వాలి? చెప్పండి, ఇంకా చెప్పండి. ఇక పైన ప్రసంగం మీరు చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, చెప్పండి. ఏమి దేవుడు ఇచ్చాడు కదా, మీరే చెప్పారు. దేవుడు ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, శాపాలు మోసాడు, రోగాలు మోసాడు, దరిద్రత మోసాడు, అన్నిటిని మోసాడు. అంటే మనల్ని విశ్రాంతిగా ఉంచడానికి దేవుడు అన్నిటిని మోసాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, మనం చెప్పాలి, ఇన్ని ఇచ్చిన దేవునికి మనం ఏమి ఇవ్వాలి? చెప్పండి, ప్రశ్నించుకోండి మీరే. నేను దేవునికి ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వగలను? నేనేమి ఇవ్వగలను యేసయ్యా? భూమిలోన పంటలు ఆయనవే. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇచ్చే పంటలు కానీ, నీరు కానీ, ఆహారం అంతా ఆయన ఇచ్చేదే. ఆయన దయ లేకుండా, ఆయన కృప లేకుండా ఒక్క అడుగు కూడా వేయలే, ఒక్క అణువు కూడా కదలదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏమి ఇవ్వగలరు చెప్పండి, చెప్పండి. ఏమి ఇస్తారండి? చెప్పాలా? ఏమిస్తాము అమ్మా? ఏమిస్తాను చెప్పండి. నేను ఒకటి చెప్తాను. యోహాను సువార్త 4:34-35. చూడండి, ఫలములను మనం ఏం చేయాలంటే దేవునికి ఇవ్వాలి. ఫలములను ఏం చేయాలి? ఎవరికి ఇవ్వాలి? ఫలము తెచ్చి ఏం చేయాలి? దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఫలములను దేవుని సన్నిధికి, చెప్పండి, ఫలమును దేవుని సన్నిధికి తీసుకురావాలి. అంటే అప్పుడు ఏంటంటే మనం ఫలించామని అర్థం.
మనం ఫలించితే ఫలములను దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట. తండ్రి దేవుడు యేసును పంపాడు. ఎవరు యేసయ్యను పంపారు? తండ్రి దేవుడు యేసయ్యను పంపాడు భూమికి. యేసయ్య చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు? ఆమె చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అంటే నేను తినే ఫలము, నేను భుజించే ఫలము యాపిల్ కాదు, దానిమ్మ కాదు, నారింజ కాదు. నేను తినే ఫలం ఏంటిదంటే దేవుడు నన్ను పంపిన ఆ వర్క్ అనేది తుదముట్టించుట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను పంపిన ఆ యొక్క పనిని తుదముట్టించుట, ఆయన చిత్తాన్ని నెరవేర్చుట నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా చెప్దాం. అంటే ఏంటి? అర్థం ఏంటి? అర్థం ఏంటి? ఏమి ఇవ్వాలి దేవునికి? ఈ ఫలం ఏం ఫలం ఇది? 35 కూడా చదవండి. చూడండి, ఇవన్నీ కూడా ఆత్మీయమైన అర్థాలు. కోతకాలం అంటే ప్రభు యొక్క రాకడ. కోతకాలం అతి సమీపంలో ఉన్నదంట. పంటలన్నీ పండుతున్నాయంటే చర్చిలో ఉన్న విశ్వాసులందరూ కూడా దేవుని కొరకే సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? సరే, ఇక్కడ మనం చూసేటప్పుడు దేవుడు చక్కగా చెప్తున్న ఇక మాట ఏంటంటే, మీరు చెప్పట్లేదు, దేవుని యొక్క చిత్తము చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. దేవుని యొక్క చిత్తము చేస్తే అదే నిజమైన ఆహారం అంట. ఆమేన్, ఆమేన్. ఏంటిది అది? ఏంటిది? హల్లెలూయా. సరే, నేను ఇంకొక మాట చెప్తా. దేవుణ్ణి సంతోషపరిచే ఆహారము అది. వెరీ గుడ్. ఏం చేయాలా? ఆత్మలను ఏం చేయాలా? అమ్మా, ఆత్మలను ఏం చేయాలా? హల్లెలూయా చెప్దామా? ఎట్లా సంపాదించాలి ఆత్మల్ని? మనం ఒట్టి చేతులతో చర్చికి వస్తున్నాం రోజు కదా. అంటే మీరు కానుక వేస్తున్నారు, నేను అదిగా చెప్పడం, కానుక గురించి మాట్లాడట్లే. కానుక మీరు తెస్తున్నారు, దశభాగాలు తెస్తున్నారు, మొక్కుబళ్ళు తెస్తున్నారు, అదిగా నేను చెప్పేది. ఒట్టి చేతులతో నా సన్నిధికి రావద్దని ప్రభు చెప్తున్నాడు. తెలుసా? వాక్యం ఉంది తెలుసా? ఒట్టి చేతులతో మీరు నా సన్నిధికి రావద్దు అంటే మన కానుకలు 10వ భాగం ఇస్తున్నాం. నేను తలుసుకునేది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేసిన ఒక విషయం ఏంటంటే, ప్రతి దినము కూడా ఇతరులకు మనం స్వార్థ చెప్పి ఒక వ్యక్తిని, ఒక వారానికి ఒక వ్యక్తినైనా మన చేత పట్టుకొని రావాలి. హల్లెలూయా. ఇదే అనమాట ఆయన చెప్పింది, మీరు ఫలించుట వలన తండ్రికి, మనం ఫలించితే తండ్రికి మహిమ. మనం ఇప్పుడు ఏమి ఇవ్వగలం దేవునికి? ఏమి ఇవ్వగలం? ఆయన కడుపు నింపాలంటే ఏమి ఇవ్వగలరు? మీరు చెప్పండి, చెప్పండి. ఏమి ఇస్తారు చెప్పండి? కానుక వేసినందువలన ఆయన ఆజ్ఞలు మాత్రమే మనం నెరవేర్చగలం. ఏం చేస్తాము? ఆజ్ఞ, అది ఆజ్ఞ కాబట్టి, దశమభాగం అంటే ఆజ్ఞ కాబట్టి అది ఇస్తున్నాం, ఓకే. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నా యొక్క ఏంటిదంట, తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారమై ఉన్నది, ఆయన పనిని ముగించుట ఆహారమై ఉన్నది అని అంటున్నాడు. అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన పనిని ముగించాలి, ఇదే నిజమైన ఆహారము. అంటే ఇప్పుడు ఏంటంటే, ఎందుకు పంపాడు యేసు ప్రభు? ఎందుకు ఈ భూమికి వచ్చాడంటే, ఏ ఒక్కరూ నశించి పాతాళానికి వెళ్ళకూడదు, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకోవాలి, ప్రతి ఒక్కరు మారు మనసు పొందుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? విడుదల పొందుకోవాలి. యేసు ప్రభు ఉన్నన్ని రోజులు, ఈ యొక్క శరీరధారిగా ఉన్నన్ని రోజులు ఈ భూమిలో ఏం చేశాడు? ఆయన అందరి కొరకు సువార్త చెప్పాడు, స్వస్థపరిచాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు. ఆమేన్. దేవుని రాజ్య వ్యాప్తి విషయంలో అనేకమైన అద్భుతాలను యేసు ప్రభు చేశాడు. హల్లెలూయా. శిలువలో వేలాడుతూ చెప్తున్నాడు, నేను దాహముగా ఉన్నాను అన్నాడా లేదా? నేను దాహముగా ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు యేసు ప్రభు. అంటే ఆత్మల దాహముతో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలనంటే,
యేసుక్రీస్తు వారు ఆత్మల దాహముతో ఉండి ఆయన శిలువలో కూడా ప్రాణం పెట్టేటప్పుడు చివరి మాటలు ఆయన అంటున్నాడు, నేను ఆత్మదాహముతో ఉన్నాను. ఈ ఆత్మదాహాన్ని నెరవేర్చేవాడే దేవుని యొక్క బిడ్డ. ఈ ఆత్మదాహాన్ని నెరవేర్చేవాడే దేవుని చిత్తం చేయవాడు. ఆత్మదాహాన్ని నెరవేర్చాలంటే ఏం చేయాలంటే ఫలమును ఇవ్వాలి. ఏం చేయాలి? వారానికి ఒక పండునైనా తెచ్చి వేదిక దగ్గర పెట్టాలా. ఒక్క పండైనా తెచ్చి. చేతగాని వాళ్ళమైతే ఏం చేయాలా? నెలకు ఒక్కటైనా పెట్టాలి. హల్లెలూయా. ఇంకా నాకు చేత కాదు, నేను బాగా బలహీనుణ్ణి అంటే ఏం చేయాలి చెప్పండి మీరు? ఏం చేయాలి? మనం ఏం చేయాలా? స్వార్థ చెప్పాలి. ఏం చేయాలా? ఏం చేయాలా? ఏం చేయాలా? స్వార్థ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త చెప్పే విషయంలో మీరు గమనించండి, మనం రోజు ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి కట్టుకుందాము, నా బిడ్డను ఏ స్కూల్లో చేర్చుదాము, మనం ఎలాంటి ఇల్లు కట్టుకుందాము, మనం ఏ విధంగా లగ్జరీగా మనం బ్రతుకుదాము, లేకుంటే రేపు చికెనా రేపు మటనా అని ఆలోచించేది ఇదే తప్ప ఒక ఆత్మకైనా ఈరోజు నేను వాక్యం చెప్తాను అనే యొక్క నిర్ణయం మనకుందా? ఎంతమంది ఉన్నారు చెప్పండి? నేను రోజు స్వార్థ చెప్తూ ఉన్నాను. ఒక్క చేయి లేసిందండి. హల్లెలూయా. ఒకే ఒక చేయి లేసింది. మనం చెప్పొచ్చండి, మనం సువార్త చెప్పొచ్చు. హల్లెలూయా. సువార్త చెప్పడానికి అనేకమైన అవకాశాలు మనకు ఉన్నాయి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సువార్త చెప్పడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. మన స్నేహితులతో సువార్త చెప్పొచ్చు. ఫస్ట్ మనం సువార్త చెప్పడానికి ఫస్ట్ మన ఇంటిని మనం ఎంచుకోవాలి. మన ఇల్లు సువార్త చెప్పడానికి ఫస్ట్ మన ఇంటికి సువార్త చెప్పుకోవాలి. మన పిల్లలు ఫస్ట్ మన పిల్లల్ని సువార్త మార్గంలో నడిపించాలి. యేసయ్య మార్గంలో నడిపించాలి. మన పిల్లలు, మన భర్త, మన భార్య, మన రక్త సంబంధులు. ఎందుకంటే వాళ్ళు కొట్టరు కాబట్టి. ఏమనంటారా వాళ్ళు? ఏమనంటారా? ఏమనరు. హల్లెలూయా. ధైర్యంగా సువార్త చెప్పవచ్చు. ధైర్యంగా స్వార్థ చెప్పవచ్చు. తర్వాత స్నేహితులకు స్వార్థ చెప్పండి. స్నేహితులకు యేసు ప్రభు నమ్మండి, మీ అప్పులన్నీ పోతాయి. యేసు ప్రభు నమ్మండి. ఒక అబ్బాయి అంట, ఒక పాస్టర్ గారు అడిగాడంట ఒక అబ్బాయిని, ఏం బాబు నువ్వు చర్చికి వస్తున్నావు కదా, చిన్న పిల్లోడు, ఒక 15 సంవత్సరాల పిల్లోని అడిగాడంట, నువ్వు చర్చికి వస్తున్నావు కదా, స్వార్థ చెప్తున్నావా? ఎవరికైనా ఒక్క ఆత్మనైనా రక్షించావా? ఒక్క వ్యక్తినైనా మందిరానికి తీసుకుని వచ్చావంటే అబ్బాయి చెప్పాడంట, నేను చెప్తున్నాను పాస్టర్ గారు. ఎలా చెప్తున్నావు? నా స్కూల్లో నా ఫ్రెండు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. నా ఫ్రెండు ఎప్పుడు చూసినా కానీ దుఃఖముఖంతో ఉంటాడు, ఎప్పుడు చూసినా బాధతో ఉంటాడు, ఎప్పుడు చూసినా కానీ కష్టముతో ఉంటాడు, ఎప్పుడు చూసినా కానీ వాని బట్టలు సరిగ్గా ఉండవు, వాని వాలకం చూస్తేనే సరిగ్గా ఉండదు. నేను వాడిని చూసి స్వార్థ చెప్పాను. ఎలా చెప్పావని అడిగాడంట. హల్లెలూయా. అరే యేసు ప్రభు నమ్ముకోరా, సంతోషంగా ఉంటావు, అంతే, ఇంకేం లేదు. అదే స్వార్థ. అవునా కదా? యేసు ప్రభు నమ్ముకో, యేసు ప్రభు నీ కడుపు, నీ మనసులో ఉన్న దుఃఖం అంతా తీసేస్తాడు, నీ లోపల ఉన్న బాధ అంతా తీసేస్తాడు, నీ లోపల ఉన్న కష్టాలన్నీ తీసేస్తాడు, నీకున్న సమస్యలను తీసివేస్తాడని చెప్పి అబ్బాయి చెప్పాడంట. అది మొదలుకొని అబ్బాయి ఏం చేశాడంటే, మరి నేను యేసు ప్రభు నమ్ముకోవాలని ఏం చేయాలి? రా మోకరించి ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు, మోకరించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి, ఏమైంది? ఆ అబ్బాయి మరుసటి వారం నుంచి చర్చికి రావడం ప్రారంభించాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? ప్రియులారా మీరు గమనించాలి, మనము ఫలములు ఇవ్వాలి అంటే మనము ఉట్టి మొండి చెట్లులా మొద్దు చెట్లుగా మనం ఉండకూడదు. పూత పుయ్యాలి, ఫలములు పండించాలి. యేసు ప్రభు అనుదినము కూడా ప్రతి రాత్రి నీ దగ్గరికి వచ్చి ఫలమును వెతుకుతూ ఉంటాడు. ఈరోజు నా కుమార్తె సువార్త చెప్పిందా? ఈరోజు నా కుమార్తె సువార్త చెప్పిందా? నా కుమారుడు సువార్త చెప్పాడా? హల్లెలూయా. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటే ఎంతోమంది సువార్త కొరకు ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. సువార్త కొరకు ప్రాణము పెట్టిన వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నా చిన్నతనంలో, నా యవ్వన కాలంలో నేను ఒక టీమును తీసుకొని వెళ్ళేవాడిని. ఒక టీముని, నా వయసు పిల్లల్ని, నాకంటే చిన్న వయసు పిల్లల్ని
మాకు అప్పుడు ఎంత 19-20 సంవత్సరాలు ఉండేది. నా వయసు వాళ్ళు, నాకన్నా చిన్న వయసు వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. ఒక 8 మంది, ఒక 10 మంది అలా తీసుకొని ఒక చిన్న ఒక మెగాఫోన్ తీసుకొని గ్రామాలకు వెళ్ళేవాళ్ళం. గ్రామాలకు వెళ్ళి స్వార్థ చెప్పేవాళ్ళం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఇంకో విషయం చెప్పనండి, ఆ స్వార్థకు వెళ్ళేటప్పుడు ఎవరిని నేను డబ్బులే అడగను. అన్నీ నా సొంత డబ్బులు పెట్టుకొని వెళ్ళేవాడిని. నా సొంత డబ్బులే ఖర్చు పెట్టుకొని 500 అయినా 1000 అయినా ఎందుకు ఛార్జీలు. బస్ ఛార్జ్ చెన్నైలో అనేక స్థలాలకు వెళ్ళి మేము పరిచర్య చేశాం. ఈరోజు నేను చెప్పగలను, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పాత అప్పుడు 20 ఏండ్లకు ముందు ఉన్న పాత స్నేహితుడు ఒకడు మొన్న నేను వెళ్ళిన 15వ తారీఖు చెన్నైకి వెళ్ళిన మీటింగ్కి వచ్చాడు. వాడు కూడా పాస్ అయిపోయాడు. 2 సంఘాలు. చాలా ఆశ్చర్యం, నా యొక్క జూనియరే కానీ చాలా 2 సంఘాలు కట్టేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నానంటే, పరిచర్య చేసేవాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడరు. ఇతరులకు మనం స్వార్థ చెప్పితే, ఇతరులకు స్వార్థ చెప్పి చర్చికి రప్పిస్తే మనం ఎప్పుడు సిగ్గుపరచబడం. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. మీరు ఎక్కడైనా బేల్దారి పని చేస్తున్నారనుకోండి, పనికి వచ్చిన వాళ్ళకు స్వార్థ చెప్పండి. మీరేమనుకుంటారంటే ఇక చెప్తే ఇంకా రేపటి నుంచి పనికి రాదనుకుంటారు. హల్లెలూయా. కానీ మీరు చెప్తే ఏమవుతుందో తెలుసా? ఆ వాక్యం అనేది అక్కడ క్రియేట్ చేసి మీ చుట్టూ దేవునికి రాజ్యం, అలాగే మీ చుట్టూ దేవునికి సన్నిధి అలాగే ఉంటుంది. హల్లెలూయా. వాక్యమే దేవుడు కాబట్టి దేవునికి రాజ్యము మీ చుట్టూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెన్. దేవుని బిడ్డలు, క్రైస్తవులు కూడా మనం చూస్తూ ఉంటే లోకానుసారమైన కార్యాలలో ఆమెన్ వ్యతిరేకమైన కార్యాలు ఈరోజు తిరుగుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ బిడ్డలకి, నీ కుటుంబంలో ఉన్న బిడ్డలకి స్వార్థ చెప్పు. ఆమెన్. రెండవది, నీ స్నేహితులకు స్వార్థ చెప్పు. మూడవది, నీ వ్యాపార స్థలంలో, నీ పని స్థలంలో స్వార్థ చెప్పు. తొందరగా స్వార్థ అనేది అందరికీ తెలియబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఫలములు ఇవ్వాలి. ఏం ఫలము? ఒక ఆత్మను తీసుకుని వచ్చి దేవునికి అప్పచెప్పాలి. నీకు చేతనైతే రోజుకొకటి తీసుకురా, లేకపోతే నీ శక్తిని బట్టి వారానికి ఒకటి తీసుకురా, లేకుంటే నీకు ఇంకా బలహీనగా ఉంటే నెలకు 1 ఆత్మనైనా చర్చికి నడిపించు. ఇందువలన దేవుడు మహిమ పడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఆత్మ ఆమె ఏంటిదంటే దేవునికి అప్పగించడమే, ఆత్మలను దేవునికి చేర్చడమే గొప్ప. దేవుడు చెప్తా ఉన్నాడు, మనం ఫలములు ఇవ్వాలి, లేకపోతే నరకబడి అగ్నిలో వేయబడతాం. గొడ్డలి అంటే వాక్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దామా? గొడ్డలి అంటే న్యాయం తీర్చే, తీర్పు తీర్చే వాక్యమై ఉన్నది. ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి మీరు ఏ పని చేస్తూ ఉన్నా, ఏ పరిచర్య చేస్తూ ఉన్నా, ఏ వ్యాపారం చేస్తూ ఉన్నా సువార్త అనేది మీరు చెప్పండి. ఎందుకంటే సువార్త అంటే మనిషి వార్త, మనిషి మాట. యేసయ్యను గురించి ఇతరులకు చెప్పండి. ఏ కులము, మతము, జాతి కాదు, కుల మత భేద జాతి తారతమ్యం లేకుండా యేసుక్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి అందరికీ చెప్పండి. హల్లెలూయా చెప్దామా? మాత్రమే కాదు, ఇంకను ఫలము అని చెప్పేటప్పుడు చాలా ఉన్నాయి. నేను ఒక్కటే మీకు చెప్పాను ఇంతవరకు. ఆమేన్, హల్లెలూయా. మంచితనము కావాలి, ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, విశ్వాసము, సాత్వికము, ఆమేన్. ఇవన్నీ కూడా మనకు కావాలి. ఇది గలతీ 5:22లో ఉంటుంది. ప్రభుకి ఇష్టమైతే, దేవుడు అనుమతిస్తే ఇంకొక రోజు మనం చూద్దాం. అందరిని కూడా మనం మోకరించుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆత్మీయమైన సందేశాలు ఎన్నో వినడానికి మా ఛానల్ బెరాకా డివైన్ అండ్ రివైవల్ మినిస్ట్రీస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు పొందిన ఆశీర్వాదాలు ఇతరులు కూడా పొందుకునే రీతిగా ఇతరులకు షేర్ చేయండి. మీ అందరూ ప్రభు నామమున ఆశీర్వాదకరంగా ఉండాలని నా నిండు మనసుతో మిమ్మల్ని ఆస్వాదిస్తున్నాను, నిండు మనసుతో నేను కోరుకుంటూ ఉన్నాను.